రాధాపురి అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుజాత, వాసు అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీళ్ళ ఒక్కగానొక్క కూతురు అరుణ. సుజాత, మన అమ్మాయి పెళ్ళిడికొచ్చింది. తనకు ఒక మంచి సంబంధం చూడాలి. అవునండి, ఊళ్ళో వాళ్ళందరూ పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేయడా ఈ వాసు అంటున్నారు. ఇక్కడ అరుణ, నేను ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి, మా అమ్మా నాన్నలని బాగా చూసుకోవాలని అనుకుంటుంది. అమ్మా, నేను నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను తల్లి, నువ్వేమంటావు? నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు నాన్న అని అంటుంది. అప్పుడు సుజాత వచ్చి నచ్చజెప్తుంది. వాసు ఫ్రెండ్ అయిన సురేష్ అరుణకి ఒక మంచి సంబంధం తెచ్చాడు. అరుణని చూపించారు. మహేష్కి అరుణ చాలా బాగా నచ్చింది. అబ్బాయి అమ్మాయి ఏమైనా మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోండి అంటారు. వెంటనే మహేష్ అరుణ ఏకాంతంగా వాళ్ళ అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటారు. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? నేను నాకు దొరికే భర్త ఒక స్నేహితుడిలా ఉండాలనుకుంటాను. మనం మన స్నేహితులతోనే కదా చాలా ఆనందంగా ఉంటాము. మీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు అలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు. అప్పుడు అరుణ, మా అమ్మా నాన్నలకి నేనొక్కదాన్నే కూతురు, నేనే వారిని చూసుకోవాలి. నేను కోరుకునేది ఏంటంటే నాకు కాబోయే భర్త వాళ్ళని బాగా చూసుకోవాలి. మీకు మీ భర్త ఎలా ఉంటే మీకు బాగా నచ్చుతారని అడుగుతాడు. అప్పుడు అరుణ, నాకు నా భర్త నిజాయితీగా ఉండేవాడై ఉండాలి. అలాంటప్పుడు నేను అతన్ని మరింత ప్రేమిస్తానని అంటుంది. ఇలా ఒకరికొకరు వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటారు. మహేష్కి అరుణ, అరుణకి కూడా మహేష్ నచ్చుతాడు. వీళ్ళ నిశ్చితార్థం జరుగుతుంది. మహేష్ అరుణకి ఒక ఫోన్ గిఫ్ట్గా ఇస్తాడు. ప్రతిరోజు దాంట్లో మాట్లాడుకునేవారు. ఇలా కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అరుణ, నేను కూడా ఉద్యోగం చూసుకుంటాను అంటే మహేష్, ఇప్పుడే ఎందుకు, కొన్ని రోజులు కానీ అంటాడు. ఇలానే కాలం గడుస్తుంది. ఇలా కాలం గడుస్తుండగా అరుణకి 2 పిల్లలు పుడతారు, లక్ష్మి, కళ్యాణ్. ప్రతిరోజు అరుణ పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి ఊడ్చేది, ముగ్గు వేసేది, ఇంటి పని, వంట పని, బట్టలు, పిల్లలకి స్కూల్కి పంపడం జరిపేది. ఒకరోజు అరుణ వంట చేస్తున్నప్పుడు మహేష్, నీళ్లు ఇవ్వు అరుణ అంటాడు. నీళ్లు మీ పక్కనే ఉన్నాయిగా, మీ అంతటి మీరే తీసుకుంటే ఏమవుతుంది? ఎప్పుడు చూసినా చికాకు పడుతూ ఉంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? కనీసం చిన్న చిన్న పనులు, నీళ్లు తీసుకోవడం, అన్నం పెట్టుకోవడం, వస్తువులు మీరే కొంచెం సర్దుకోవడం చేయలేరా? అలసిపోతున్నాను నేను. అప్పుడు మహేష్, ఏం పని ఉంది నీకు? అసలేం పని ఉంది? ఇంట్లో ఆఫీస్లో కష్టపడుతుంది నేను, నువ్వేం కష్టపడుతున్నావు? అసలు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది అని వెళ్ళిపోతాడు. మహేష్ అతని ఫ్రెండ్తో, అసలేం పని ఉంటుందిరా ఇంట్లో ఈ అమ్మాయిలకి, ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటారని జరిగిందంతా చెప్తాడు. ఆయన కష్టపడుతున్నారు, ఆయన గౌరవం కూడా లభిస్తుంది. నేను అంతే కష్టపడుతున్నా కానీ గౌరవం అటుపోయి కనీసం ఒక పనిలా కూడా గుర్తించట్లేదు. ఒకరోజు అరుణ, ఏవండి నేను గాజులు కనుక్కుంటానండి అంటే మహేష్, ఇప్పుడు డబ్బులు లేవు, ఊరికే డబ్బులు ఖర్చు చేస్తావు, నీకేం పని పాట లేదు అసలు అంటాడు. అప్పుడు అరుణ, మీరంటే అన్నీ కొనుక్కుంటారు, నేను ఏదైనా అడిగితే మాత్రం డబ్బులు లేవంటారు, అందుకే నేను ఉద్యోగం చేయాల్సింది కానీ మీరే నన్ను చేయనివ్వలేదు అంటుంది. అవునా, కొన్ని రోజుల తర్వాత నేను నీ ఇష్టం అన్నా, కానీ నీకు చేత కాక 6 నెలలు చేసి మానేశావు. ఇంకా నా పైన వేస్తున్నా. అప్పుడు అరుణ, అవును, ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని ఒక్కదాన్నే చేయడం వల్ల నేను అలసిపోయాను. అప్పుడు మహేష్, తల్లి, వంట గురించి ఇంటి పని గురించి ఇప్పుడు తీయకు, నీకు వద్దండం అని అంటాడు. అయినా ఆడవాళ్ళ ఎందుకు ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని చేయాలి? ఆడవాళ్ళు ఎలాగైతే ఉద్యోగాలు, ఇంటి పని చేస్తున్నారో అలాగే మగవాళ్ళు కూడా సమానంగా పంచుకోవాలి, ఇంటి పని, ఉద్యోగం చేయాలి. అయినా పూర్వకాలంలో అంటే ఆడవాళ్ళు ఇంటి పని చేసేవారు, మగవాళ్ళు బయట పని చేసేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఇంటి పని, ఆఫీస్ పని 2 చేస్తున్నారు. అంటే మగవాళ్ళు కూడా సమానంగా చేయాలి. అమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదమ్మా, కొన్ని రోజులు వచ్చిపోతాలి. అప్పుడు మహేష్, నువ్వు వెళ్ళు, అక్కడ మీ నాన్నకు నీ అవసరం ఉంది, ఇక్కడంతా నేను చూసుకుంటాను, ఏం భయం లేదు, వెళ్ళు అని అరుణని పంపిస్తాడు.
ఇలా 1 నెల గడుస్తుంది. అరుణ, నువ్వెలా చేసేదానివి? ఇంత పని నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నావు. నేను నిన్ను గుర్తించడం మాటొట్టించి నేను ఇంటి పని ఒక పనా అని వెక్కిరించేవాణ్ణి. మహేష్ కళ్యాణ్కి ఆడవాళ్ల గొప్పతనం గురించి అర్థమయ్యేలా వివరిస్తాడు. మహేష్ అరుణకి ఫోన్ చేసి మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అంటాడు. అప్పుడు అరుణ తగ్గిందండి, నేను రేపొస్తాను అంటుంది. అరుణ తన ఇంటికి వచ్చేసింది. అప్పుడు మహేష్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనుల్లో అరుణకి సహాయం చేస్తున్నాడు. ఏంటండి ఈ మధ్య పనిలో సహాయం చేస్తున్నారు? ఏమైంది సడన్గా మీకు? అప్పుడు మహేష్, నాకు జ్ఞానోదయం అయింది. ఆ మాట విన్న అరుణ చాలా సంతోషించింది. ఇలాగే ప్రతి మగవారిలో మార్పు రావాలండి. నిజం చెప్పాలంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ గొప్పవాళ్ళే. ఇద్దరి వల్లే ఈ సమాజం నడుస్తుంది. ఆడవాళ్ళకి ఎన్ని చెప్పుకోలేని బాధలున్నాయో మగవాళ్ళకు కూడా ఎన్నో చెప్పుకోలేని బాధ్యతలుంటాయి. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. కొన్ని రోజుల తర్వాత అరుణ కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరూ వాళ్ళ బాధ్యతల్ని పంచుకుంటూ ఆనందంగా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు.